నగర ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వక శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు ఆ పరమాత్ముని శ్రీకృష్ణుని జన్మ దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని రాజీవ్ నగర్ సెంటర్లో చేసుకోవడం సంతోషంగా ఉంది. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారి విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు మొదలు పెడతాం జరిగింది. అలాగే ఇక్కడ దేవాలయ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలోనే మరింత మంచి రోజు చూసి అన్ని రకాలుగా శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా శంకుస్థాపన మహోత్సవం స్థానిక పెద్దలు అలాగే అందరితో కలిపి పెద్ద ఎత్తున నిర్వహిస్తాం. అలాగే వచ్చే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మరి ఇక్కడ ఈ గుడి నిర్మాణం పూర్తి చేసి పెద్ద ఎత్తున ప్రజలకు అన్నదానం అలాగే ఆ ఉత్సవాలను కూడా ఏర్పాటు చేయాలని మా ఈ కార్యాలయ కన్వీనర్ అయినటువంటి వట్టి వెంకటేశ్వరరావుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కమిటీ అంతా కూడా వట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయటం, ఆ కమిటీలో అందరూ కూడా ఉండేటట్టు చూసుకోవటం, పెద్ద ఎత్తున ఆ పరమాత్మని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో కృష్ణ భక్తులందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్టుగా నిత్య దైవ ధూప దీప నైవేద్యాలు కూడా ఏర్పాటు చేసి ఆ స్వామివారికి అన్ని రకాలుగా సేవలు చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ శ్రీకృష్ణ పరమాత్మని గుడి ఏర్పాటులో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా రాజీవ్ నగర్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులతోనే, ఆదేశాలతోనే, సంకల్పంతోనే ఇవాళ నా చేతుల మీదుగా ఇవాళ దేవాలయం శంకుస్థాపన జరగటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు వైకుంఠం కానీ, డివిజన్ ఇన్ఛార్జి కొండా కానీ, అలాగే డివిజన్ సెక్రటరీ కోలా సీను కానీ, సీనియర్ నాయకులు పైటి సీను కానీ, అట్లాగే మా కాసిం కానీ అందరూ డివిజన్ నాయకులందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున ఇక్కడ ఇచ్చేసినందుకు వాళ్ళందరి సహకారంతో ఈ గుడిని త్వరలో పూర్తి చేస్తాం తెలియజేస్తాం.